నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగలో హిందువుల మనోభావాలను గౌరవించండి. గోవధ నిషేధ చట్టాన్ని విస్మరించకండి. కమిషనర్ పి శేషన్న. రబీ సాగు పూర్తయినందున వేసవి దుక్కులు దున్నుకోవడం ద్వారా ఖరీఫ్ సాగుకు భూమి సారవంతం. మండల వ్యవసాయ శాఖ అధికారి జి ప్రేమ్ సాగర్. ఐచే కళాశాల ప్రారంభమైన అడ్మిషన్ల స్వీకరణ ప్రక్రియ. ఆగస్టు 1 నుండి క్లాసులు ప్రారంభం. కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు. రంజాన్ పండుగ తర్వాత త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గోవధ చేయకుండా పండుగ జరుపుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న సూచించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం గోవధ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ హిందువులకు పూజనీయమైన గోవును వధించడం చట్ట ప్రకారం నేరమని, బక్రీద్ పండుగను ప్రేమ, త్యాగం, దానం అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే ముస్లిం సోదరులు నిబంధనలకు అనుగుణంగా వారి పండుగను జరుపుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక మాట్లాడుతూ ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను త్యాగానికి ప్రత్యేకంగా జరుపుకోవాలని, గోవధ నిషేధ చట్టాన్ని గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మాంస విక్రయదారులు పాల్గొన్నారు. ఎక్కడైనా కానీ ఈ యొక్క గోవధ జరగకుండా చూడండి. బక్రీదు అందరూ కూడా సుఖ సంతోషాలతో చేసుకోవాలి చక్కగా. అయితే ఎక్కడ కూడా ఈ యొక్క గోవులను వధ చేయకూడదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని, ప్రజలను, ఇతర సాంప్రదాయాలు గౌరవిస్తూ మీ యొక్క ఫెస్టివల్ సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, చక్కగా చేసుకున్నాం. రేపు ఎక్కువ స్లాటింగ్ జరుగుతుంది కాబట్టి దాంట్లో వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ను ఎక్కడ పడితే అక్కడ వేయండి. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, ఓ ప్లేస్ చెప్తారు, వాళ్ళకు అందించండి. రోడ్లో వేసి, కాలంలో వేసి, లేకపోతే ఈస్ట్ కెనాల్లో వేసి ఇలాంటివి చేయడానికి కోరుతున్నాం. మన కమిషనర్ గారు చేయాలి చెప్పారు, అవన్నీ పాటించి జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నాను. మాకు మున్సిపాలిటీకి మీరు సహకరించమని కోరుతూ సెలవు. ఎక్కడ కూడా గోవధ అనేది జరగకూడదని, గోవధని కోయకూడదని గవర్నమెంట్ వారు ఆదేశించినందుగా ఆ ప్రకారంగా మీరు నడుచుకోవాలని, శనివారం ఏ మటన్ కానీ, చికెన్ స్టాల్స్ కానీ తెనాలి పట్టణంలో, తెనాలి ప్రాంతంలో ఎక్కడ కూడా తీయకూడదని మీకు మనవి చేస్తూ, ఖరీఫ్ ప్రణాళికలో భాగంగా మాసాంతానికి వరి విత్తనాలు సిద్ధం చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి జి ప్రేమ్ సాగర్ పేర్కొన్నారు. స్థానిక మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో శుక్రవారం ప్రేమ్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ రబీ సాగులో జొన్న, మొక్కజొన్న, పెసర వంటి పంటలు ఇళ్లకు వచ్చేశాయని, పొలాలు ఖాళీగా ఉన్నందున వీలైనంత వరకు వేసవి దుక్కులు దున్నుకునేందుకు రైతులు ఆసక్తి చూపాలన్నారు. వేసవి దుక్కులు దున్నుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నారు. పచ్చి రొట్టె ఎరువులుగా 50% సబ్సిడీపై జీవులుగా పిల్లి పెసర, జనుము విత్తనాలను ఇచ్చేందుకు పరిమితంగా సిద్ధం చేసినట్లు తెలిపారు. పచ్చి రొట్టె ఎరువుల ద్వారా భూసారం పెంచుకొని ఖరీఫ్ సాగుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర పంటలు తీసేసి భూములు ఖాళీగా ఉంచినారు. కొంతమంది మాత్రం వేసవి దుక్కులు చేశారు, కొంతమంది వేసవి దుక్కులు చేయలేదు. వేసవి దుక్కులు చేస్తే మనకు ఉపయోగపడతాయి. పదే చెప్తున్నాను, వేసవి దుక్కులు చేయటం వల్ల భూమిలో తేమ శాతాన్ని ఉనికి పట్టుకుంటుంది. లోపల పురుగు మందుల పీపాలు, లారాలు బయటకు వచ్చి ఎండిపోతాయి. కాబట్టి భూమి గుల్లబారుతుంది. కాబట్టి వేసవి దుక్కులు చేసుకోవాల్సిన కోరుతున్నాం. పచ్చరొట్టె విత్తనాలు మేము ఈ సంవత్సరం గాను జీలుగా 158 ఎకరాలకు రాయితీపై 50% సబ్సిడీపై ఇచ్చున్నాము. పిల్లి పెసర 625 ఎకరాలకు ఇచ్చున్నాము. జనుము 250 ఎకరాలకు ఇచ్చున్నాము. ఈ సంవత్సరం విత్తనం కొద్దిగా అక్కడే పంజాబ్ అక్కడ కొద్దిగా దిగుబడి తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా తక్కువగా ఇచ్చినాము. రాయితీపై 50% రాయితీపై. వ్యవసాయ శాఖలో చేస్తున్న పనులు ఫార్మర్ రిజిస్ట్రీ ఏదైనా మిగిలి ఉంటే అవి చేపించుకుంటా ఉండండి. తర్వాత అన్నదాత సుఖీభవ రికార్డ్స్ వెరిఫికేషన్ అన్నీ మేము పైకి పంపించేసాము. డౌట్స్ ఉన్నాయన్నీ, అంటే సర్వే నెంబర్ కానీ,
ఆధార్ నెంబర్ కానీ తప్పుని తహసీల్దార్ గారి లాగిన్ పంపించాం. ఆ తహసీల్దార్ గారి లాగిన్లో కూడా రెక్టిఫై చేసి పైకి పంపించుంటారు. కాబట్టి ప్రస్తుతం ఇవి చేస్తున్న పనులు. ఖరీఫ్ ప్రణాళికకు వరి విత్తనాలను ముందుగా ఈ నెలాఖరు లోపల మేము తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ఐటీఐ టెక్నికల్ కోర్సులు అభ్యసించేందుకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఆగస్టు 1 నుండి క్లాసులు నిర్వహించడం జరుగుతుందని చినరావూరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన్న వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చినరావూరు ఐటీఐ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం అడ్మిషన్ల ప్రక్రియను ప్రిన్సిపాల్ చిన్న వెంకటేశ్వర్లు ప్రారంభించారు. 150 మంది విద్యార్థులకు అడ్మిషన్ కొరకు కాల్ లెటర్ పంపగా 100 మంది విద్యార్థులు హాజరైనట్లు మీడియా తెలిపారు. జిల్లా మొత్తం మీద 1400 ఖాళీలు ఉన్నట్లు, విభిన్న టెక్నికల్ కోర్సులకు అభ్యర్థులు దరఖాస్తులు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఐటీ కళాశాల అధ్యాపకులు ఇంటర్వ్యూలను నిర్వహించారు. 150 మందిని పిలిస్తే 100 మంది దాకా ప్రజెంట్గా అటెండ్ అయి ఉన్నారు. కౌన్సిలింగ్ అనే ప్రక్రియ స్టార్టింగ్లో ఉంది. ఒక్కొక్క ఏదైతే డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రికల్, ఫిట్టర్, అదేవిధంగా టర్నర్, మెషినిస్ట్, ఈ ట్రేడ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో చేరడానికి కోసం ఒక్కొక్కళ్ళు అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు అడ్మిషన్ స్లిప్ ఇస్తాము. ఇది ఆగస్ట్ 1 వరకు, 1 నుంచి కూడా వాళ్ళు ఐటీఐలకి అటెండ్ అవుతారు. అందులో 1496 ఖాళీలు ఉన్నాయి మొత్తం టోటల్ అన్నీ కూడా. ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అయితే గవర్నమెంట్ ఐటీఐలో 40, అదేవిధంగా ఫిట్టర్ అయితే 40, అదేవిధంగా వైర్మెన్ వచ్చేటప్పుడు 20, అదేవిధంగా డీజిల్ మెకానిక్ వచ్చేటప్పుడు 48, అదేవిధంగా వెల్డర్ అయితే 40, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ అయితే 26, మోటార్ మెకానిక్ వచ్చేటప్పటికి 24, మెషినిస్ట్ అయితే 20, టర్నింగ్ అయితే 20. ఈ ట్రేడ్లు అన్నింటిలో కూడా గవర్నమెంట్లో 9 సెక్టార్స్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా అన్నిటికి కూడా ఈరోజు ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. 9, 10 తారీఖుల్లో రిజర్వేషన్ ఏదైతే ఈరోజు మిగిలిన సీట్లు అయితే ఉన్నాయో అది జనరల్ పూల్లో ఆ రోజు చేయడానికి ఆస్కారం ఉంది. 9 కానీ 10 కానీ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రాధాన్యత నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్ కు యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు వెల్లడించారు. ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమం విశాఖ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలకు తగు ప్రాధాన్యత కల్పించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాలు పట్టణంలో కొనసాగుతున్నాయని అన్నారు. ఆదివారం సీనియర్ సిటిజన్స్ కు యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ సంజనా సింహ సారథ్యంలో రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా 8వ తేదీ ఉదయం 6 గంటలకు సీనియర్ సిటిజన్స్ కు యోగా శిక్షణ తరగతిని నిర్వహించినట్టు తెలిపారు. ఎంపీడీఓ అత్తుడ దీప్తి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరల్డ్ యోగా డేని పురస్కరించుకుని సీనియర్ సిటిజన్స్ కు నిర్వహించే యోగా శిక్షణ తరగతిలో 60 ఏళ్లు పైబడిన వారు అందరూ పాల్గొనవలసిందిగా కోరారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో ఈ విషయం చర్చించామని, మండలంలోని గ్రామాల నుండి కూడా వృద్ధాప్య పెన్షన్ తీసుకుని 60 ఏళ్లు పైబడి ఆసక్తి ఉన్న వృద్ధులు పాల్గొని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యోగా శిక్షణ తరగతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. ఈ నెల 8వ తారీఖు ఆదివారం ఉదయం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అందరి చేత కూడా అందరికీ కూడా యోగా ప్రాక్టీస్ ఆ రోజు చేయించాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో ఇందాకనే డిసైడ్ అయింది. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగా రోజు తహసీల్దార్ గారు, నేను, ఎండిఓ గారు అందరం కలిసి రామకృష్ణ కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 6:30 గంటలకు సీనియర్ సిటిజన్స్ అందరితో కలిసి ఈ యోగా ప్రాక్టీస్ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. సో అందరూ కూడా 60+ ఉన్నటువంటి వారందరూ కూడా ఆహ్వానితులు. మంచి గురువులు ఉంటూ ఉంటారు, చక్కటి యోగాసనాలు ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. రాబోయే సండేన సబ్ కలెక్టర్ గారి సారథ్యంలో 60 to 75 మధ్య ఉన్న వాళ్ళందరినీ యోగాలో పార్టిసిపేట్ చేయించవలసిందిగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ టీం అందరికీ మేమందరం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాం. పెన్షనర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా ద్వారా ప్రత్యేకంగా మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలందరినీ చైతన్యపరచాలి. మీరు ఈ విషయంలో ఏదో ఒక పర్టికులర్గా మేము ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే ఒక విఆర్ఓ ద్వారానో ఓ పంచాయతీ సెక్రటరీ ద్వారానో మేము మా ప్రయత్నం మేము చేసినప్పటికీ మీరు విస్తృత ప్రచారం కల్పించి అందరూ అవకాశం ఉన్నంత మేర 60 to 75 years ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ పెద్దలనే దీంట్లో పార్టిసిపేట్ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. రేపు 8th సండే మార్నింగ్ 6:30 నుంచి 8 o'clock వరకు మెగా యోగా డే
75 ఇయర్స్, 60 to 75 అని చెప్పారు సబ్ కలెక్టర్ గారు. 1 hour బ్యాక్ మాకు కమ్యూనికేషన్ అందింది. ఇమీడియట్గా వెల్ఫేర్ అసిస్టెంట్స్ అండ్ పంచాయతీ సెక్రటరీస్తో ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వెల్ఫేర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్స్ చేసి, ఓన్లీ సింగిల్ డే కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ రోజు ఖచ్చితంగా సక్సెస్ చేయవలసిందిగా కోరడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రిపోర్ట్ కూడా తీసుకుంటున్నాం, ఎంతమంది విల్లింగ్ ఉన్నారు, నేమ్స్, ఏజ్. ఖచ్చితంగా ఇప్పుడు 10 members చెప్తే 8 members అటెండ్ అవ్వాలి. 10 చెప్పి ఒకళ్ళిద్దరు అట్లా అది ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 80% అటెండెన్స్ ఉండేటట్టు చూడమని చెప్పాను. అండ్ అక్కడ లోకల్గా ఉండే లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడమని చెప్పాను. లీడర్స్ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టయితే, ఇనిషియేటివ్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను. ఇప్పుడే డేటా వస్తూ ఉంది. రూరల్ నుంచి ఒక 70 members-ని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. మీడియా ముఖంగా కూడా తెలియజేసేది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ సింగిల్ డేనే. మనం 21st July ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 2 కోట్ల మందితో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని చేయబోతా ఉన్నాము వరల్డ్ రికార్డ్ కోసం అని చెప్పేసి. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. యోగాకు ఉండే ప్రాముఖ్యత అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ దాకా అది ఓన్లీ నాట్ ఫర్ ద బాడీ, ఫర్ మైండ్ ఆల్సో. సో ఇది ఇన్వాల్వ్ చేసి వాళ్ళది ఒక డైలీ యాక్టివిటీ, డైలీ రొటీన్గా కంటిన్యూ చేయాలనేది గవర్నమెంట్ సదుద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ. క్విక్ జిమ్ ద్వారా శిక్షణ పొంది పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తమదైన ప్రతిభ కనబరుస్తూ జనాలకి గుర్తింపు తెస్తున్న క్రీడాకారులు, శిక్షణ ఇస్తున్న జిమ్ నిర్వాహకులు అభినందనీయులని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్సు డిపో సమీపంలో గల క్విక్ జిమ్ ప్రాంగణంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు, వెండి, రాగి పథకాలను సాధించిన క్రీడాకారుల అభినందన సభ నిర్వహించారు. మే 31వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు క్విక్ జిమ్ నుండి 9 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 6 జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక కాగా 10 బంగారు పథకాలు, 5 వెండి పథకాలు, 5 బ్రాంచ్ మెడల్ సాధించడం పట్ల క్రీడాకారులను ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. క్విక్ జిమ్ నిర్వాహకురాలు ఘట్టమనేని సాయి రేవతి మాట్లాడుతూ క్విక్ జిమ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో 140 మెడల్స్ సాధించారని, జాతీయ స్థాయిలో 9 మెడల్స్, అంతర్జాతీయ స్థాయిలో 8 మెడల్స్ సాధించినట్టు తెలిపారు. 9 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లి 6 జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలు ఎంత డెడికేషన్తో మరి ఎన్ని గంటలు కష్టపడితేనో ఆ స్థాయికి వచ్చారా అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఎప్పుడు కూడా మన సాయి రేవతి గారిని అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు లేడీ ద్రోణాచార్య అని పిలుస్తూ ఉంటా. ఎందుకంటే పిల్లల మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళని ఎలాగైనా ఉన్నత స్థానానికి తీసుకురావాలి అనే పాయింట్ ఒక ఎత్తు అయితే, ఇందులో 2 ప్రయోజనాలు. ఒకటి, పిల్లల పరంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడం ఒక ఎత్తు అయితే, మన తెనాలికి గర్వకారణంగా ఉండడం అనేది నాకు ఒక గొప్ప విషయంగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఈ క్విక్ జిమ్ నుంచి ఇంతమంది సెలెక్ట్ అవ్వడం, మొన్న మధ్య రీసెంట్గా కూడా షానూన్ అనే పాప ఇంటర్నేషనల్ మెడల్ తీసుకురావడం కూడా, ఇదంతా చూస్తుంటే తెనాలికి వీరు చేస్తున్న సర్వీస్ని నేను ఘట్టమనేని సాయి రేవతి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. పిల్లలకి నా సలహా ఏంటంటే, అట్ ద సేమ్ టైం మనం ఈ కార్యక్రమాలతో పాటుగా ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగా అట్లో షైన్ అయితే ఫ్యూచర్లో స్పోర్ట్స్ కోటాలో కానివ్వండి, ఏదైనా కానీ ఒక మంచి ఉద్యోగ జీవితం కానీ ఏ రూపంలో అయినా కానీ ఒక మంచి పేరు వస్తుందని నా అభిమతం. పిల్లలు తల్లిదండ్రులకి పేరు తీసుకొస్తున్నారు, తెనాలికి పేరు తీసుకొస్తున్నారు, కోచ్కి పేరు తీసుకొస్తున్నారు, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్కి పేరు తీసుకొస్తున్నారు. పిల్లలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటివి ఎన్నో సాధించాలి, ఇంకా సాధించాలి. మే 31వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఒంగోలు నిర్వహించడం జరిగిందండి. ఈ కాంపిటీషన్కి మన జిమ్ నుంచి పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు ఓవరాల్గా 20 మెడల్స్ తీశారు. ఒక 10 మెడల్స్ వచ్చి గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ తీశారండి. అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ నేషనల్కి, ఈ జిమ్ నుంచి నేషనల్కి 6 సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళు నెక్స్ట్ ఈ మంత్ జరగబోతున్న నేషనల్ దావణగిరిలో నేషనల్ మీట్ జరగబోతుంది. ఆ మీట్కి మన జిమ్ నుంచి 6 సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు మన జిమ్ము, మన ప్లేయర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓవరాల్గా స్టేట్లో 140 మెడల్స్ తీశారండి. నేషనల్లో 9 మెడల్స్, ఇంటర్నేషనల్లో 8 మెడల్స్ తీశారండి ఇండివిజువల్గా, అంటే స్క్వాడ్, బెంచ్, డెడ్ అట్లా.
అలా మొత్తం తీయడం జరిగిందండి. సో ఇంతవరకు ఇంత పవర్ లిఫ్టింగ్ చరిత్రలో చూసుకుంటే మన జిమ్ నుంచి 9 మంది పార్టిసిపేట్ చేసి 6 నేషనల్ సెలెక్ట్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి. అది ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా ఆనందంగా ఉందండి. నాతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఈరోజు గెస్ట్గా వచ్చిన గోపాలకృష్ణ గారు ఈ పిల్లల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి గోపాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్ యూ సార్. సార్ ఎప్పుడైనా ఒక మీట్ అదే ఇన్ ద సెన్స్ ఏదైనా స్టేర్ చేసుకున్నా ఎక్కడైనా మీట్ అయినప్పుడు ప్లేయర్స్ గురించి అడుగుతూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటుంది సార్ అడిగినప్పుడల్లా. ఎందుకంటే యాజ్ అ ప్లేయర్స్ కానీ కోచ్కి కానీ అదే ముఖ్య ఇంపార్టెంట్, వాళ్ళని రికగ్నైజ్ చేయడం. బాల్యం నుండి చిన్నారులలో భక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం గోవిందనామ సంకీర్తన కార్యక్రమానికి ప్రాధాన్యత కల్పించినట్లు కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ప్రాధాన్యత క్రమంలో స్థానిక వైకుంఠపురం దేవస్థానం నందు శుక్రవారం గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని 108 మంది చిన్నారులతో ఘనంగా నిర్వహించారు. దేవాలయ ధ్వజస్తంభం నుండి ప్రదక్షిణగా మాడవీధిలో గోవిందనామ సంకీర్తన చేసుకుంటూ కోలాట ప్రదర్శనగా 3 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం దేవస్థాన కళ్యాణ మండపం నందు గోవిందనామ సంకీర్తనలు సామూహికంగా లయబద్ధంగా ఆలపించారు. సంకీర్తన చేసిన చిన్నారులకు ఆలయ అర్చకులు బెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ డిసెంబర్ నెలలో తిరుమలలో కూడా ఇదే విధంగా గోవిందనామ సంకీర్తన చేయనున్నట్టు తెలిపారు. తిరుమల వచ్చి గోవిందనామ సంకీర్తన చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి తిరుమల తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, కేశవరావు, దేవానంద్, భారతీదేవి, ఉమాదేవి, రజని, వాసవి, సావిత్రి, సుజాత తదితర చిన్నారులు పాల్గొన్నారు. శుద్ధ ఏకాదశి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. శుక్రవారం ఈరోజు అభిషేకం జరిగింది, చాలా విశిష్టంగా జరిగింది. మేము ఈ యొక్క తిథి ఏకాదశి తిథిని నిర్ణయించుకొని ఈ పిల్లల చేత గోవిందనామ యజ్ఞం చేయించాలని చెప్పి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ గారిని అడగంగానే మాకు పర్మిషన్ ఇచ్చారు. గోవిందనామాలు 3 సార్లు దేవస్థానం చుట్టూ చేయించి పిల్లల చేత చేయించి తర్వాత 1 గంట సేపు గోవిందనామాలు ఆ స్వామివారికి వినబడేట్టుగా చేయిస్తున్నాము. మరియు ఇవాళ ప్రత్యేకంగా ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళకి విశేషమైన దర్శనము మరియు అభిషేక తీర్థము ఏర్పాటు చేశాము. కొండపి శ్రీనివాసరావు గారు, కొండపి వసుంధర గారు మా మేడం గారండి. వీళ్ళు 2010 నుంచి ఈ గోవిందనామాలని పిల్లలకి సంకీర్తనలు నేర్పించి తిరుమలకి తీసుకెళ్తూ వాళ్ళకి దర్శనాలను ఇప్పిస్తూ చక్కగా మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. వారు ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహించాలని వారి దగ్గర వచ్చి అందరూ కూడా సంగీతాలు ఉచితంగా నేర్పిస్తారు. కాబట్టి అందరూ సంగీతాలు నేర్చుకొని మంచిగా అందరూ కూడా అన్నమయ్య కీర్తనలు బాగా నేర్చుకోవాలని కోరుకుంటాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలను ఒక కార్యాచరణగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం రామకృష్ణ కవి కళాక్షేత్రం ప్రాంగణంలో యోగా ఆవశ్యకతను వివరించే క్విజ్ కార్యక్రమాన్ని, చిత్రలేఖనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ బి శేషన్న ఆధ్వర్యంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు, మహిళలు పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. యోగాసనాల ఆవశ్యకతను వివరిస్తూ పలువురు యోగ సాధకులు యోగాసనాలను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాలు పట్టణంలో 8 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. వార్డు స్థాయి నుండి యోగా పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, సాధన తరగతులు నిర్వహించడం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ లక్ష్మీపతి, పలువురు యోగ సాధకులు పాల్గొన్నారు. యోగాకు సంబంధించి కాంపిటీషన్స్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దానికి అనుగుణంగానే మనం గత మాసంలోనే వార్డు లెవెల్లో ఈ యొక్క యోగా సంబంధించి రకరకాల ఆ కాంపిటీషన్స్ కూడా పెట్టడం అయింది. అందులో వార్డు లెవెల్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు టౌన్ లెవెల్లో మనం యోగా సంబంధించిన ఒక 5 అంశాలలో ఈరోజు కాంపిటీషన్స్ నిర్వహించబడింది రామకృష్ణ కళాక్షేత్రంలో. అందులో యోగాసనాలు ఒక ఐటెం, అలాగే ఏ ఆసనం ఇది ఎలా పిలుస్తారనేది ఒకటి,
ఇలా ఒక 5 రకాల వాటికి సంబంధించి టౌన్లో వార్డ్ లెవెల్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళందరితో కలిపి ఈరోజు టౌన్ లెవెల్లో ఈ యొక్క యోగా కాంపిటీషన్స్ పెట్టడం అయింది. ఇందులో ఎవరైతే ఉత్తీర్ణత అయింటారో వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయికి పంపిస్తాం. అవి రేపు వచ్చే వారంలో ఉంటాయి. అక్కడ సక్సెస్ అయితే కనుక మీరందరూ కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోతారు. జూన్ 21న విశాఖపట్నం అనుకుంటాను అక్కడ జరుగుతాయి. కాబట్టి ఈరోజు చెరువుడి యొక్క వాటిల్లో చాలామంది వచ్చారు. చాలా ఉత్సాహంతో ఆసక్తితో ఈ యొక్క వాటిల్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. మత సామరస్యానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని మండల ప్రజలకు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భముగా గోవధ నిషేధ చట్టానికి ప్రాధాన్యత కల్పిస్తూ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. మత సామరస్యానికి ప్రాధాన్యతనిస్తూ మరొకరి మనోభావాలు దెబ్బతినకుండా బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. పండుగ సందర్భముగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి నిఘా కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. గోవధ వంటి అనైతిక చర్యలు ఎక్కడ చోటు చేసుకున్నా వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మండల ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. ఈ విషయంలో గోవధ జరగకుండా ఉండేందుకు గాను ప్రివెంటివ్ మెజర్గా మేము ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. ఇప్పటికే కొన్ని టీమ్స్ని ఫామ్ చేశాం. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లాగే వెటర్నరీ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ వీళ్ళందరితో కలిసి టీమ్స్ని ఫామ్ చేశాం. టీమ్ హెడ్గా నేను, మన వన్ టౌన్ సిఐ గారు కూడా ఉంటాము. ఎక్కడైనా ఎటువంటి గోవధ జరగకుండా దయచేసి అందరూ సహకరించాలి. మత సామరస్యపూర్వకంగా బక్రీద్ పండుగ జరగాలి. అంతే తప్ప అది ఒకవేళ గోవధ జరిగితే అది ఒక అన్యాయమైన చర్యగా భావించబడుతుంది. ఈ విషయంలో ఇప్పటికే మన తెనాలి మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఎవరైతే స్లాటరింగ్ చేస్తారో వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికే ఇచ్చేశారు. మీ ద్వారా, మీడియా ద్వారా నేను ప్రత్యేకంగా కోరుకుంటుంది ఏంటంటే బక్రీద్ పండుగ చాలా చక్కగా జరుపుకోండి. కానీ ఈ ఒక్క అన్యాయమైన చర్య గోవధ ఎక్కడ జరగకుండా మీరు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రుల్ని, ప్రజల్ని కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఎక్కడైనా ఇలాంటి అనైతిక చర్య జరిగితే ఇమీడియట్గా లోకల్ తహసీల్దార్గా నాకు, అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారికి, పోలీస్ శాఖ వారికి ఎవరికి ఎప్పుడు సమాచారం ఇచ్చినా మేము ఇమీడియట్గా అందుబాటులో ఉంటాం. అందరూ కూడా సహకరించాలని నా విజ్ఞప్తి. రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రజాస్వామ్యవాదులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ప్రొఫెసర్ కనపర్తి అబ్రహం లింకన్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విగ్రహ ఆవిష్కరణ వివరాలను వెల్లడించారు. కొల్లిపర మండలం తూములూరు శివారు క్రిస్టియన్ పాలెంలో 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర డీజీపీ పివి సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులందరూ పాల్గొని విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో మాజీ సర్పంచ్ బేతాళ భూషణం, కనపర్తి సుధాకర్, అక్కిదాస్ కిరణ్ కుమార్, జిలుగు పీటర్, గల్లా జ్ఞానశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు డీజీపీ పివి సునీల్ గారి ద్వారా ఆవిష్కరించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని అభ్యుదయవాదులు, దళితులు, మేధావులు, విద్యావంతులు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పెద్దలు శ్రీ నక్కా ఆనందబాబు గారు, వేమూరి ఎమ్మెల్యే, తెనాలి శ్రావణ్ కుమార్ గారు, తాడికొండ ఎమ్మెల్యే, ఉప్పులేటి దేవిప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఆర్ఎస్, మేకతోటి జయాసాగర్ గారు ఐఆర్ఎస్, ఇంకా జడా శ్రావణ్ కుమార్ గారు, ఇంకా ప్రముఖులు పాల్గొంటారు. తూములూరు శివారు క్రిస్టియన్ పాలెం నందు ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవం ఈ నెల 7వ తారీఖున
అనగా రేపు ఉదయం రేపు ఈవినింగ్ 5 గంటలకు డీజీపీ గారు అయినటువంటి మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ చే విగ్రహావిష్కరణ జరుగుతుంది. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు, అంబేద్కర్ అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు మరియు రాజ్యాంగం గౌరవించే వారందరూ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిన కోరటమైంది. జేబీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్పంచుకోవాలని కోరటం జరుగుతున్నది. అలాగే రేపు జరగబో విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా వస్తున్న మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు డీజీ ఐపీఎస్ గారు వస్తున్నారు కనుక మనందరూ కూడా ఘన స్వాగతం పలికి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరటం జరుగుతుంది. పాల్గొని ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరడం జరుగుతున్నది. ఈ యొక్క ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసినటువంటి కన్వీనర్గా అందరినీ రావాలని మరి ముఖ్యంగా కోరడం జరుగుతున్నది. కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం తమ జీవితకాలం పోరాడిన మహామనిషి బొల్లిముంత శివరామకృష్ణ అని వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతి సభను నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించిన సభలో జిల్లా సిపిఐ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, మహాత్మాగాంధీ సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి సభాముఖంగా బొల్లిముంత శివరామకృష్ణ జీవన శైలి, కమ్యూనిస్టు పోరాటాల ప్రాధాన్యతను, ఆయన రచనల ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళి అర్పించారు. తొలుత శివరామకృష్ణ చిత్రపటం చెంత పలువురు నాయకులు పువ్వులుంచి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, శివరామకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. బొల్లిముంత శివరామకృష్ణ గారి శిష్యుడికం దానికి ఒక చిన్న సంఘటన చెబుతా. వారికి 1996లో సన్మానం చేశాం. ఆ సన్మానంలో యూనివర్సల్ హ్యుమానిటీ ఎఫ్రెంటీ కల్చరల్ అసోసియేషన్ చూసి అద్భుతంగా ఆలోచించి ఆ మహాకవి కాబట్టి, మహోన్నతుడు కాబట్టి ఆ టైటిల్ విని ఆనందపడిపోయి భుజం చేసి రామలింగాచారి ఏ ప్రోగ్రాం జరిపినా నువ్వు పిలవసలు నేనే వచ్చేస్తాను అన్నాడు. అంతటి క్లోజ్డ్ అసోసియేషన్ ఏర్పడింది. ఆయన ఈ ప్రపంచానికి ఒక కర్మ సిద్ధాంతి. ఈ దేశంలో జరిగిన మారణ కాండ అత్యంత దమనకాండ. అది మణిపూర్లో జరిగిన దమనకాండ ఆపరేషన్ కాగారుతో పేరు చేసినటువంటి అమిత్ షా చేసినటువంటి ఒక పెద్ద అత్యంత దమనకాండ. అది ఒక 5,000 మందికి 10,000 మంది చంపేయచ్చు. కానీ ఈ దేశంలో జరిగిన మారణకాండ ఈ దేశం మర్చిపోదు. ఆపరేషన్ సింధూర్ ఈ దేశంలో అత్యంత నిఘా వ్యవస్థ ఉంది. ఎందుకు వచ్చారో 5, 6 వచ్చి 30 మంది చంపడం ఏంటి? 30 మంది చెప్పిన మీరు వేల కోట్ల రూపాయలు చంపిన ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేశారు మీరు? అది ఒక దారుణం. అది కూడా క్లియర్గా చెబుతున్నాం. మీరు చేసింది పొరపాటు, తప్పు, క్లియర్. అది యోగా శిక్షణ ద్వారా ఆరోగ్య భాగ్యాన్ని పొందే శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు తమ వంతుగా సేవా కార్యక్రమాలకు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని ఎస్వి యోగా కన్వీనర్ ఎం రమణయ్య పేర్కొన్నారు. యోగా సభ్యులు వెల్లటూరు గ్రామానికి చెందిన మోటూరి యుగంధర్ లక్ష్మి, అన్నపూర్ణ వారి కుటుంబ సభ్యులు శుక్రవారం పట్టణంలోని వృద్ధాశ్రమాల్లో నిత్యావసర వస్తువులు అందజేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బుర్రెపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మ సేవా శాంతి ఆశ్రమంలో యోగా సభ్యుల సేవా కార్యక్రమాలు ప్రాధాన్యతను ఎం రమణయ్య వివరించారు. పట్టణంలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, నందులుపేటలోని షిరిడి సాయి వృద్ధాలయం, చెంచుపేటలోని శబరి వృద్ధాలయం, మహాత్మాగాంధీ ఆశ్రమం 4 ప్రాంతాల్లోని వృద్ధుల సేవకు తగు ప్రాధాన్యత కల్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో మోటూరు యుగంధర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం, నాదరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమంలో ఈ రోజున యోగా సభ్యులు మోటూరి యుగంధర్, లక్ష్మీ అన్నపూర్ణ, మోటూరి విజయలక్ష్మి, మోటూరి కేశవ్, మోటూరి గౌరీ కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు అన్ని ఆశ్రమాల్లో బియ్యము, నిత్యావసర వస్తువులు పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. వెల్లటూరు వాస్తవ్యులు మోటూరి యుగంధర్, మోటూరి లక్ష్మీ అన్నపూర్ణ తెనాల్లో ఉన్న అన్ని ఆశ్రమాలకు అన్నదానం అండ్ బియ్యము, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాము. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగలో హిందువుల మనోభావాలను గౌరవించండి. గోవధ నిషేధ చట్టాన్ని విస్మరించకండి. కమిషనర్ పి. శేషన్న.
రబీ సాగు పూర్తయినందున వేసవి దుక్కులు దున్నుకోవడం ద్వారా ఖరీఫ్ సాగుకు భూమి సారవంతం. మండల వ్యవసాయ శాఖ అధికారి జి ప్రేమ్ సాగర్. ఐటీఐ కళాశాలలో ప్రారంభమైన అడ్మిషన్ల స్వీకరణ ప్రక్రియ. ఆగస్టు 1 నుండి క్లాసులు ప్రారంభం. కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.